జాక్ మా 10 సార్లు హార్వర్డ్కు దరఖాస్తు చేసుకున్నాడు, కానీ ఎంపిక కాలేదు. ఉద్యోగ ప్రయత్నాల్లో 30 సార్లు తిరస్కరణకు గురయ్యాడు. ఆఖరికి కేఎఫ్సిలో కూడా ఆయనకు ఉద్యోగం దొరకలేదు. అలాంటి వ్యక్తి చైనాలో అత్యంత ధనవంతుల్లో ఒకరెలా కాగలిగారు? జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తిరస్కరణకు గురయ్యే ఉంటారు. నో అన్న మాట వినే ఉంటారు. అంత మాత్రాన అక్కడితో జీవితం ఆగిపోకూడదు. చరిత్రలో గొప్పవారైన చాలామంది ఎన్నో నిరాకరణలు, అవమానాలు ఎదుర్కొన్నవారే. జేకే రౌలింగ్ రాసిన హ్యారీ పోటర్ నవలను 12 పబ్లిషింగ్ కంపెనీలు తిరస్కరించాయి. అయినా నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకు సాగారు. కాబట్టే ఇప్పుడు ఆ పుస్తకాలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ అమ్ముడైన ఫిక్షన్ సిరీస్గా పేరొందాయి. ఉద్యోగం, ప్రేమ, వ్యాపారం విషయం ఏదైనా సరే అవతలి వాళ్ళు తిరస్కరించడానికి అనేక కారణాలు ఉంటాయి. తగిన అర్హత లేకపోవడం, నచ్చకపోవడం, కోపం ఏదైనా కావచ్చు. దాన్ని మనం అంగీకరించాలి. తప్పులు సరిదిద్దుకునే అవకాశంగా మార్చుకోవాలి. సరైన దిశలో ఆలోచిస్తే తిరస్కరణ కూడా కొత్త పాఠాలు నేర్పుతుంది. కొన్ని సందర్భాల్లో తిరస్కరణ మన మంచికే అనిపిస్తోంది. అది మనల్ని మనం సానబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. మన అసలు లక్ష్యాలను నిరంతరం గుర్తు చేస్తుంది. ఒక తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరవడానికి ప్రయత్నించేలా పురికొల్పుతుంది. సమాజంలో అనేక మార్పులు తీసుకువచ్చిన ఎందరో ప్రముఖులు తమ జీవితాల్లో ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. ప్రతిసారి వాళ్ళు అదే తొలి ప్రయత్నంగా సిన్సియర్గా చేస్తూ పోయారు కాబట్టే చివరికి విజయం సాధించారు. యాపిల్ కంపెనీ స్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ను కొన్ని కారణాల వల్ల అదే సంస్థ తిరస్కరించింది. అంతా ముగిసిపోయినట్లేనని అనుకోకుండా నెక్స్ట్ అనే కొత్త కంపెనీని స్థాపించాడు స్టీవ్. దాన్ని యాపిల్ సంస్థ కొనుగోలు చేయడంతో ఆయన మళ్ళీ సీఈఓగా వచ్చారు. యాపిల్ని ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రాండ్గా తీర్చిదిద్దారు. మైకేల్ జోర్డాన్ ఎన్బిఏలో చేరకముందు అనేక సవాళ్లను, అడ్డంకులను ఎదుర్కొని తనను తాను తీర్చిదిద్దుకున్నారు. హైస్కూల్లో చదువుతున్నప్పుడు తగినంత ఎత్తు లేడని, అవసరమైన నైపుణ్యాలు లేవని బాస్కెట్బాల్ జట్టు నుండి అతన్ని తొలగించారు. అయితే ఈ అనుభవం మైకేల్ను మరింత కష్టపడి పనిచేయడానికి ప్రేరేపించింది. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరి వెనక ఒకటికి మించిన రిజెక్షన్ కథలు తప్పనిసరిగా ఉంటాయి. వాళ్ళు దాన్ని సక్సెస్గా ఎలా మలుచుకున్నారో తెలుసుకోవాలి. తిరస్కారానికి కారణం ఏదైనా ఉండొచ్చు. అలా అని భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు. దాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి నోలోనూ ఒక ఓ ఉంటుంది. అంటే అవకాశం. అదే ఆపర్చునిటీ. ఎదగడానికి, మెరుగవడానికి, గెలవడానికి దీనిని మనం సాధనంగా ఉపయోగించుకోవాలి.